శనివారం రోజు ప్రజా సమస్యలు పరిష్కరించమని గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్కు సిపిఎం నాయకులు విన్నవించగా కమిషనర్ చెప్పిన సమాధానంతో సిపిఎం నాయకులు అవాక్కయ్యారు. పట్టణంలో నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయని సిపిఎం నాయకులు ఆవులయ్య కార్యకర్తలతో కలిసి నూతన కమిషనర్ శ్రీనివాసులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సిపిఎం పార్టీగా గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ గారిని 1-3-2025 మార్చి 1వ తారీఖున కలవడం జరిగింది. అయితే కమిషనర్ గారు గిద్దలూరు నగర పంచాయతీ నిధులు లేవు, ఇవి ఆర్థికంతో కూడుకున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు నగర పంచాయతీ అభివృద్ధి జరగాలంటే ఆర్థికంతో కూడుకున్న పని. నగర పంచాయతీ అభివృద్ధికి నిధులు ఉంటేనే, ఆర్థికంగా ఉంటేనే నగర పంచాయతీ అభివృద్ధి అయింది. ఇవాళ విపరీతమైనటువంటి పన్నులు వసూలు చేస్తున్నారు, ఖాళీ ప్లేస్లకు పన్నులు వేస్తున్నారు, ఆదాయానికి తగ్గట్టు పన్నులు వేస్తున్నారు, ఆస్తి విలువను దృష్టిలో పెట్టుకొని పన్నులు వేస్తున్నారు. మరి ఈ పనులన్నింటినీ కూడా డెవలప్మెంట్కు, అభివృద్ధి కోసం డ్రైనేజీ, మంచినీళ్లకు, వీధి దీపాలకు ఉపయోగించాలి. మరి ఈ నిధులన్నీ ఎట్లా పోతున్నాయి? రెండోది, వాళ్ళ గిద్దలూరు నగర పంచాయతీలో బహుళ అంతస్తులు కడుతున్నారు, పెద్ద అంతస్తులు, పరిమితి మించి అంతస్తులు కడుతున్నారు. మరి వాటికి సరైనటువంటి ట్యాక్స్ కింద వేస్తే 100% గిద్దలూరు నగర పంచాయతీలో అభివృద్ధి బాగా చేయొచ్చు. అందుకని వనరులు ఏమున్నాయి అనేది, అంటే వనరులు ఎత్తుక్కోవాలా. వనరులు ఎత్తుకునేటువంటిది పేద ప్రజల మీద, రోజువారీ కూలి చేసుకునే మీద కాకుండా వాళ్ళకి కట్టాల్సినటువంటి ట్యాక్సీలు, పన్నులు సరైన రూపంలో వసూలు చేస్తే గిద్దలూరు నగర పంచాయతీ పోతే 20 వార్డులు ఉన్నాయి. ABCD అంటే ఆదాయం వచ్చేటి కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆదాయానికి తక్కువ ఉండేటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. వాళ్ళ నగర పంచాయతీ దృష్టిలో పెట్టుకుని 4 భాగాలుగా విభజన చేస్తారు. ఆదాయం వచ్చే ప్రాంతాలు, ఆదాయం రాని ప్రాంతాలు, పేదలు ఉండేటువంటి ప్రాంతాలు. ఇప్పుడు మేము అడిగేది ఏంటి అంటే, ఎక్కువ పేదలు నివసించేటువంటి ప్రాంతం డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కువ పేదలు నివసించే చోట వీధి దీపాల సమస్య ఉంది, ఎక్కువ పేదలు నివసించే చోట మంచినీళ్ళ సమస్య ఉంది, ఎక్కువ పేదలు నివసించే చోట నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. అందుకు సంబంధించిందని ఇప్పుడు అర్బన్ కాలనీ ఎక్కువ శాతం వలసలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, వెనకబడ్డటువంటి వర్గాలు. రోడ్లు వేశారు, ఒక రోడ్లు మాత్రం వేశారు, 1-2 వేశారు. అక్కడ పెద్ద సైడు రౌండ్గా కాలువలకు రౌండ్లుగా కట్టారు. అవి వెక్కి దిగడంలో బండ్లు ఇబ్బంది పడుతున్నాయి. వర్షాకాలం వస్తే అసలు ఆ ఏరియా అంతా ఇబ్బందికరంగా ఉంటుంది, దోమలు బెడద ఉంటుంది. అందుకని ముందస్తుగానే దాన్ని ప్లాన్ చేసుకొని ఆ ప్రాంతం ఎస్టీ రిజర్వ్ సంబంధించినటువంటి వార్డు 14వ వార్డు, అదేవిధంగా ఇలా నల్లబండ బజారు ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము, పూసలలో ఆ ప్రాంతంలో కూడా ఉంది. ఇంకా ఇటువంటి ప్రాంతాలు, అంటే పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి వర్క్ చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలి, ప్రపోజల్ పంపించాలి. మున్సిపాలిటీ వాళ్ళు, చైర్మన్, కమిషనరు, పాలకవర్గం తీర్మానం చేసుకొని ఇగో మా మున్సిపాలిటీకి ఈ పనులు చేయాలంటే నిధులు అయితే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుకొని మున్సిపల్ శాఖ నుంచి నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం, 14 ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి, డెవలప్మెంట్కి వచ్చే నిధులు కూడా ఉన్నాయి. ఆ నిధులను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే కౌన్సిల్లో తీర్మానం చేసేటువంటి, ఆర్థికపరమైనటువంటి తీర్మానం చేసేటువంటి ఏమి, ఎక్కడ, ఏది చేస్తే డెవలప్ అయితే ప్రజలకు ఉపయోగకరం ఉంటుంది, ఆ పద్ధతిలో తీర్మానం చేసి ఇస్తే ఉపయోగం. అందుకని నిధులు లేవు కాబట్టి మేము ఎన్ని చేయలేము అనేటువంటి పదాలను వాడడం అనేది సరైనది కాదు. అక్కడ కమిషనర్ గారు అంటున్నారు నిధులు లేవు, పెద్ద మున్సిపాలిటీలోనే RO ప్లాంట్ కేటాయించలేదు. పెద్ద మున్సిపాలిటీ RO ప్లాంట్ మంచినీళ్ళు డే బై డే ఇస్తున్నారు, కనీసం తాగనీకి మంచినీళ్ళు ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, అన్ని కొనుక్కొని తాగుతున్నారు. అంటే ప్రైవేటులు 15 రూపాయలకు అమ్ముకోలేదు, గిద్దలూరు నగర పంచాయతీ 5 రూపాయలకి ఇవ్వలేరా? కనీసం ఒక్క వాటర్ ప్లాంట్ అన్న పెట్టాలి కదా. మేము గతంలో కూడా అడిగాం, వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పేసి పట్టణ పౌర సంఘంగా 2024లో అడిగాం. అయినా ఇప్పటికే ఇది కార్యరూపం దాల్చలేదు. ఇంకా కనీసం RO ప్లాంట్కి ఎన్నైతే గ్రామీణ ప్రాంతాలలో చాలా చోట్ల ప్రైవేట్ వాళ్ళు 5 రూపాయలకి ఇచ్చి అమ్ముకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో. మరి వాళ్లకు నిధులు లేదు, ఎంత అవుతుంది? ఒక 5-6 లక్షల రూపాయలు RO ప్లాంట్కి కేటాయిస్తే సగం పట్టణానికి మంచినీళ్ళు ఇవ్వచ్చు, తోలొచ్చు. ఆ పద్ధతిలో ఆలోచన చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. వనరులు వచ్చే మార్గాన్ని ఎత్తుక్కోవాలి. గిద్దలూరు నగర పంచాయతీకి వనరులు వచ్చే మార్గాన్ని ఎత్తుక్కోవాలి. వనరు మార్గులు వచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నిధులు కూడా కేటాయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెచ్చుకోవాలి. దీనికి ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి, పాలకవర్గం కూడా గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద కలవడంతో కమిషనర్ గారు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. నిధులు వచ్చే మార్గం ఎత్తుక్కోవాలి. అసలు నిధులు లేవంటే అది ఒక రకంగా చెప్పాలంటే వినదగ్గ విషయం కాదు, ఆశాస్పదమైనటువంటి విషయం. వనరులు వచ్చే మార్గాన్ని ఎత్తుక్కొని పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఏమేం చేయమని చెప్పేసి అడుగుతాను. ఓన్లీ ప్రధానంగా పేదలు నివసించేటువంటి ప్రాంతం.